సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. చేరికలపై నిన్నటిదాకా నీతులు చెప్పిన రేవంత్ రెడ్డి దానం నాగేందర్, రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ లో ఎలా జాయిన్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఏం మొహం పెట్టుకుని వారిని చేర్చుకున్నారో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ లో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రాజ్యాంగపరంగా పోరాడతామని తేల్చి చెప్పారు. గతంలో కాంగ్రెస్ ను విమర్శించి ఆ పార్టీకి రాజీనామా చేసిన దానం ఇప్పుడు ఏం మారిందని, హస్తం గూటికి చేరారని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరంగ నీతులు చేసేవి పరమ చండాలమైనటువంటి ఒక పనులు అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. నోరిప్పిత చిలక పలుకులు పలికిండు. నిన్నటిదాకా పార్టీలు మార్పుడు తప్పు, మారడం తప్పు, ఒక పార్టీలో గెలుపొంది ఇంకొక పార్టీలోకి పోవడం నేరం, ఒకవేళ మారినట్లయితే రాళ్ళు తీసుకొని అదేదో అనాగరికమైనటువంటి ఒక సంప్రదాయాలు చట్టాలు ఉండేటువంటి ఒక మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి ఒక చట్టాలు పట్టుకురావాలా, రాళ్లతో కొట్టి చంపాలా, వాళ్లను ఉరిదీసి చంపాలా, పార్టీలు మారుతాయని చెప్పని చిలక పలుకులు పలికినటువంటి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ పచ్చి పతివ్రత లెక్క మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ చూపెట్టుకుంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ గతంలో టీఆర్ఎస్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అటు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చట్టానికి లోబడి వాళ్ళ పార్టీలను శాసనసభలో పార్టీలనే విలీనం చేసుకొని జాయిన్ అయితే తప్పైనట్టుగా ఆయా శాసనసభ్యుల యొక్క ఇండ్ల దగ్గర చావుడప్పులు కొట్టి వాళ్ళ శవయాత్రలు చేసి వాళ్ళపైన శారీరకంగా భౌతికంగా దాడులు చేయాలా అని చెప్పని మాట్లాడిన పతివ్రత లెక్క మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే రకమైనటువంటి ఒక చిల్లర వైఖరికి వాళ్ళ పాల్పడతా ఉన్నాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని అడుగుతా ఉన్నాను. దానం నాగేందర్ గారు, రంజిత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది జాయిన్ అయినట్టుగా వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి దయచేసి ఈ వీడియోను ఒకసారి చూడాలా. రాజీనామా చేయకుంటే ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉరి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఇంకో పెద్ద మనిషి టికెట్ ఇస్తాం, మేము సర్వే చేసుకుంటాం, కష్టపడతాం, మీరు కూడా కష్టపడండి, గెలిచిన వాళ్ళు మళ్ళీ ఓడి ఇంకో సెకండ్ హాస్పిటల్ ఎమ్మెల్సీ ఓడిస్తాం, పొరపాటున గెలిచిన వాళ్ళు మాత్రం ఈసారి మాత్రం వదిలిపెట్టమని. అదే దంచుడా, అదే దంచుడంటే దానికంటే ఎక్కువ ఓకే ఆఫ్ ది రికార్డులు చెప్పాలంటే దానికంటే ఎక్కువ మా కార్యకర్తలు చెప్పినాం. ఇక వాడు మన జీవితంలో పనికి రాకుండా చేస్తామండి. ఇక అంతే, ఎక్కడ పోయినా రాళ్లతో కొట్టి పిచ్చోళ్ళగా చేయాలి. ఇద్దరు పతివ్రత శిరోమణులు ఒకవేళ ఒక పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీ యొక్క బీఫామ్ మీద గెలుపొంది పార్టీ మారినట్టయితే వాళ్లకు ఉరిదీసే చట్టాలు అమలు చేయాలా, హత్యా నేరాలు వాళ్ళ మీద మోపాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు. ఇది పిసిసి అధ్యక్షుడి హోదాలో జాతి జెండా సాక్షిగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మాటలు. ఇక ఇంకొక శిరోమణి ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, పెద్దసారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా పార్టీలు మారే చేసినట్టయితే వాళ్ళని కొట్టి చంపుతాము, వాళ్ళని దేనికి పనికి రాకుండా చేస్తాం, ఆగమాగం చేస్తాము అని చెప్పని ఆయన మాట్లాడినరు. ఈ ఇద్దరు ఇంత పెద్ద ఎత్తున చిలక పలుకులు పలికి ప్రజలను నమ్మింపజేసి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మీరు చేస్తున్నటువంటి చిల్లర ప్రయత్నం ఏంది రేవంత్ రెడ్డి గారు? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు దానం నాగేందర్ను పక్కన పెట్టుకొని మీరు ఇవాళ జాయిన్ చేసుకున్నారు? దానికి సమాధానం చెప్పాలా. మేము మాత్రం వదిలిపెట్టేది లేదు. దానం నాగేందర్ను వదిలిపెట్టము, నా రంజిత్ రెడ్డిని వదిలిపెట్టము, మిగతా పార్టీని వదిలిపెట్టి పార్టీ కండువ మీద గెలిచినటువంటి వాళ్లను, పార్టీ కార్యకర్తల చెమట చుక్కల మీద ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ ఎవరిని కూడా వదిలిపెట్టాం. చట్టబద్ధమైన నీలక రాళ్లతో కొడతాం,
లేకపోతే శవయాత్రలు చేస్తాం, ఇవి మాటలు మాట్లాడతలేము. తప్పనిసరిగా వాళ్లకు తగిన గుణపాఠం చెప్పే విధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎట్టి పరిస్థితుల్లో వేస్తాం. వాళ్లకు రాజకీయ సమాధులు తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా కడతాము అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50% పైగా ఉన్నటువంటి ఒక బీసీల యొక్క వెల్ఫేర్ ఏదైతే అణగదొక్కబడతా ఉందో దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా వాళ్లకు రావాల్సిన సముచితమైనటువంటి ఒక న్యాయం స్థానం పార్టీలో లభిస్తలేదు అని చెప్పని నేను పార్టీ హైకమాండ్కు చెప్తే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుంది అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి ఒక సందర్భంలో 22 జూన్ 2018 నాడు దానం నాగేందర్ గారు చెప్పినారు. ఇంకా కూడా చెప్తారు, ఒకే ఒక పర్టిక్యులర్ కులానికి చెందినటువంటి ఒక వాళ్లకు పార్టీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున వాళ్లకు ప్రాబల్యం ప్రాతినిధ్యం కల్పించడం వల్ల పార్టీలో ఉన్నటువంటి ఒక బీసీలు ఎస్సీలు ఎస్టీలు అణగదొక్కబడతా ఉన్నారు, అభద్రతకు గురవుతా ఉన్నారు, వాళ్ళు పెద్ద ఎత్తున అశాంతికి గురవుతున్నారు అని చెప్పని దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తూ ఈ యొక్క రిజిగ్నేషన్ లెటర్ రాసిపోయినరు. ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతా ఉన్నాం, ఏం మారింది చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో మీరు విన్నారు. ఎన్నికలకు ముందు ఒకే ఒక సామాజిక వర్గం ఎదగాల, ఒకే ఒక సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం ఉండాలా, వాళ్ళదే రాజ్యం ఉండాలా అని చెప్పిండు. అదే మాదిరిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంతా కూడా పోలరైజ్ చేసుకున్నారు. టికెట్లు ఒకే సామాజిక వర్గానికి దాదాపు 50% సీట్లు ఇచ్చిండ్రు. నిన్న డిక్లేర్ చేసిన కార్పొరేషన్ సీట్లు కూడా దాదాపు 40% ఒకే సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు. ఏం ముఖం పెట్టుకొని పోయినవు దానం నాగేందర్ గారు ఇవాళ మళ్ళా 2018కి 2024 మార్చికి ఏం మార్పులు వచ్చినాయో చెప్పు దయచేసి. సీట్లు ఏమైనా 119 సీట్లలో 60 సీట్లు ఏమైనా బీసీలకు ఇచ్చిందని పోయినావా? లేదు ఇవాళ డిక్లేర్ చేసినటువంటి 37 కార్పొరేషన్లలో దాదాపు 50% కార్పొరేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 60-70% ఇచ్చిందని చెప్పని పోయినావా? ఏమని పోయినావు దానం నాగేందర్ గారు? ఒక బీసీ నాయకుడివి, బలమైన నాయకుడివి, ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడివి, బీసీలకు ఏదో భరోసాగా ఉండవంటే భావదారిద్ర్యంతో బానిస లెక్క మళ్ళీ ఇవాళ ఒక సామాజిక వర్గ ఆధిపత్యం కావాలని చెప్పని కొమ్ముగాస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి పంచన చేరి వాళ్ళ బీసీల నోళ్లలో మన్నుగొట్టినవు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచినవు.